అల్పపీడన ప్రభావంతో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలు తలపిస్తున్నాయి. గోదావరి తీర ప్రాంతాలకు వరద ముంపు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం 4 రోజులుగా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల శాఖల అధికారులు వర్షాలపై నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు సైతం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక దీనిపై ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ వర్షం నీటితో నిండి జలకళను సంతరిస్తున్నాయి. ముఖ్యంగా కడెం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా గడ్డనవాగు ప్రాజెక్టు, ఆసిఫాబాద్లోని ఆడ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులన్నీ వర్షపు నీటితో నిండి జలకళను సంతరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుడను తలపిస్తున్నాయి. దాంతో ప్రాజెక్టులన్నీ గేట్లను వదిలి నీటిని దిగి వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కడెం ప్రాజెక్టులోని 6 గేట్లను వదిలి నీటిని దిగకు వదలడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు గేట్లు వదలడంతో అక్కడి నుండి కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోని 20 గేట్లను వదిలి నీటిని దిగకు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీరు మట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.743 టీఎంసీలుగా ఉంది. అదే 2,34,000 నీటిని 20 గేట్లను తెరిచి నీటిని అయితే కిందికి వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ఇప్పటికే అందరినీ కూడా అప్రమత్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా కాల్ చేయండి అని చెప్పేసి అధికారులకైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా అధికారులు కూడా ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి మాత శిశు కేంద్రాన్ని కూడా ముందస్తు జాగ్రత్తగా అది ఖాళీ చేయించి ఎంసీహెచ్కు రోగులను తరలించిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో చాలా గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఇంటి వరకే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగుల వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు మాత్రం ఇంటి వద్దకే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కడెం ప్రాజెక్టు నుండి నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండి జలకళను సంతరిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండటంతో ప్రాజెక్టుల గేట్లను వదిలి నీటిని అయితే దిగకు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే గోదావరి నది, అదేవిధంగా ప్రాణహిత నది, ఈ 2 నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులు కూడా ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే చేపల వేటకు వెళ్లే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా పశువుల కాపర్లు ఎవరు కూడా నది ప్రవాహ వద్దకు చేరుకోవద్దని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అటు చెనకకోట కావచ్చు, అదేవిధంగా గడ్డనవాగు ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా సాతానాలు కావచ్చు, అంతేకాకుండా ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అడా ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఉప్పొంగి ఇవన్నీ కూడా నిండి జలకళను సంతరించడంతో గేట్లను వదిలి నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేయడంతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రజలను మాత్రం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో షామోహన్, BRK న్యూస్, మంచిర్యాల నుండి.